Okay, next one. If sin x is equal to 1 by 4, sin x value ఇచ్చారు, x belongs to q2, we have to find the values of sin x by 2, cos x by 2, tan x by 2. సో మనకి తెలుసు ఈ ఫార్ములా, ఈ వాల్యూస్ అన్ని కనుక్కోవాలంటే మనకి cos x కావాలి, sin x by 2 కావాలన్నా, cos x by 2 కావాలన్నా, tan x by 2 కావాలన్నా, అవన్నీ కావాలంటే cos x అనేది కావాలి. మనకి sin x వాల్యూ ఇచ్చారు. సో ముందుగా మనం cos x కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గివెన్ sin x is 1 by 4, x belongs to q2. సో cos x కనుక్కోవడానికి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి, ఏ దగ్గర x అనే యాంగిల్ మనం కన్సిడర్ చేద్దాం. sin x రేషియో ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ అనేది మనం 1గా ఇచ్చారు, హైపోటెన్యూస్ అనేది ఇక్కడ 4. సో ఈ అడ్జసెంట్ సైడ్ కావాలి మనకి. సో ఏసీ స్క్వేర్ యూజింగ్ పైథాగరస్ థీరం, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఏసీ అంటే 4, సో 4 స్క్వేర్ అంటే మనకి 16, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 1, బీసీ స్క్వేర్ అంటే 1, 1 లెఫ్ట్ సైడ్ వస్తే 16 మైనస్ 1, 15 ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. Therefore AB is equal to square root of 15. సో AB వాల్యూ వచ్చేస్తుంది. సో x అనేది ఎక్కడ ఉంది? Q2లో ఉంది. ఇన్ Q2. సో మనకి cos x కావాలి కదా. సో Q2లో cos x అంటే మనకి నెగిటివ్. సో రేషియో ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే √15/4. నౌ దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ cos x. ఓకే, సో నెక్స్ట్ మనం sin x by 2, cos x by 2, tan x by 2 ఈ వాల్యూస్ కనుక్కోవాలంటే x అనేది Q2లో ఉంది, మరి x by 2 ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి. సో సిన్స్ Q2 అంటే మనకి 90 నుండి 180 వరకు, 90 లెస్ దాన్ x లెస్ దాన్ 180. సో దీన్ని 2తో డివైడ్ చేస్తే మనకి x by 2 ఎక్కడ ఉందనేది వచ్చేస్తుంది. సో 90 by 2 అంటే 45 degrees లెస్ దాన్ x by 2 less than 180 by 2 means 90. So 45 to 90 అంటే ఏ quadrant అది? Therefore x by 2 belongs to first quadrant. So first quadrant కాబట్టి all are positive. So in Q1 sin x by 2. So sin x by 2 ఫార్ములా వచ్చేసి √1 minus cos x by 2. Okay, so that is equal to √1 minus cos x అంటే మనకి మైనస్ √15/4. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ √15/4 హోల్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 1, ఎల్సిఎం తీసుకుందాం. 4 1 = 4 ప్లస్ √15/4 అనేది కిందకు వచ్చేస్తుంది, 4 2 = 8. సో ఇది మనకి sin x by 2 వాల్యూ. Therefore sin x by 2 is equal to square root of 4 plus √15/8. ఓకే, నెక్స్ట్ మనం cos x by 2 తీసుకుందాం. ఓకే, cos x by 2. సో x by 2 అనేది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ కూడా మనకి ప్లస్గా ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos x హోల్ బై 2. సో దట్ ఈస్ ద ఫార్ములా. 1 ప్లస్ cos x అంటే మనకి మైనస్ √15/4. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, √15/4 హోల్ బై 2. సో మళ్ళీ ఇక్కడ మనకి 4 అనేది ఎల్సిఎం తీసుకుంటాం. 4 1 = 4 మైనస్ √15, 4 అనేది కిందకు వచ్చేసి 4 2 = 8. సో ఇది మనకి cos x by 2 వాల్యూ. సో tan x by 2 కావాలంటే సిన్స్ tan x by 2 ఈజ్ ఈక్వల్ టు sin x by 2 బై cos x by 2 ఈ విధంగా తీసుకుందాం. సో sin x by 2 వాల్యూ వచ్చేసి √4 ప్లస్ √15/8 హోల్ బై cos x by 2 √4 మైనస్ √15/8. సో రెండిట్లలో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి.
సో ఈ రెండింటిని మనం ఒకే రూట్లో రిప్రజెంట్ చేసుకుందాం. 4 ప్లస్ రూట్ 15 బై 4 మైనస్ రూట్ 15. సో ఇక్కడ డినామినేటర్ మనం రేషనలైజ్ చేసుకోవాలి. డినామినేటర్లో 4 మైనస్ రూట్ 15 ఉంది కాబట్టి మనం 4 ప్లస్ రూట్ 15 తోటి ఎన్ఆర్ని డిఆర్ని మల్టిప్లై చేసుకుందాం. సో ఇప్పుడు న్యూమరేటర్లో ఎలా ఉంది? 4 ప్లస్ రూట్ 15 ఇంటూ 4 ప్లస్ రూట్ 15 అంటే 4 ప్లస్ రూట్ 15 హోల్ స్క్వేర్. న్యూమరేటర్ వరకు ఈ విధంగా వచ్చేసింది. సో హోల్ బై 4 మైనస్ రూట్ 15 ఇంటూ 4 ప్లస్ రూట్ 15 అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 15 హోల్ స్క్వేర్. ఓకే. సో న్యూమరేటర్ వరకు మనకి రూట్ పోతుంది. న్యూమరేటర్కి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ రూట్ దానికి క్యాన్సిల్ అయిపోయి 4 ప్లస్ రూట్ 15 గెట్ అవుట్ సైడ్. ఇది మనకి అవుట్ సైడ్ వచ్చేస్తుంది. సో డినామినేటర్లో కూడా మనకి 4 స్క్వేర్ అంటే 16, ఇక్కడ రూట్ 15 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 16 మైనస్ 15. ఓకే. సో ఈ విధంగా ఉంది 4 ప్లస్ రూట్ 15 హోల్ స్క్వేర్ బై 16 మైనస్ 15 అండర్ రూట్. సో ఇప్పుడు మనం రూట్ తీసేద్దాం. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్లో. 4 ప్లస్ రూట్ 15 ఇక్కడ 1 కాబట్టి రూట్ 1 అంటే 1. సో ఫైనల్లీ tan x by 2 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ రూట్ 15. ఓకే. థ్యాంక్ యూ.